లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఎక్కడున్నారు? ఇంటికి తాళం వేసి ఫ్యామిలీ మొత్తం ఎక్కడికి వెళ్లిపోయింది? మహిళా కొరియోగ్రాఫర్ పై అత్యాచారం ఆరోపణలు వచ్చినప్పటి నుంచి జానీ మాస్టర్ పరారీలో ఉన్నాడు. ఆ రోజు నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎక్కడికో వెళ్లిపోయాడు జానీ మాస్టర్. తన్ను పట్టుకునేందుకు గాను పోలీసులు 4 ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. జానీ స్వగ్రామమైనటువంటి నెల్లూరుతో పాటు లద్దాఖ్ కూడా టీంను పంపించారు. 2 ప్రాంతాల్లోనూ ఆచూకీ దొరక్కపోవడంతో ఆ టీంలు తిరిగొచ్చాయి. సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉండడంతో ట్రేస్ చేయడం కష్టంగా మారింది. నార్త్ ఇండియాలో ఉన్నాడని కాదు నెల్లూరులో ఉన్నాడని సమాచారంతో పోలీసులు 2 చోట్లకు కూడా వెళ్లడం జరిగింది. మరొకవైపు జానీ మాస్టర్ పై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. తాను మైనర్ గా ఉన్నటువంటి సమయంలోనే ముంబైలోని ఒక హోటల్లో అత్యాచారం చేశాడని లేడీ కొరియోగ్రాఫర్ ఆరోపణలు చేయడంతో పోక్సో కేసు పెట్టారు పోలీసులు. తనపై జరిగిన లైంగిక వేధింపుల వివరాలను పేర్కొంటూ 40 పేజీలతో కూడినటువంటి ఒక లేఖను బాధితురాలు మహిళా కమిషన్ కు సమర్పించింది. ఫిర్యాదును స్వీకరించిన కమిషన్ న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. మరోవైపు పరారీలో ఉన్న జానీ మాస్టర్ కోసం 4 ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నార్త్ ఇండియాలో జానీ మాస్టర్ ఉన్నాడని తెలియడంతో అక్కడికెళ్లారు పోలీసులు. అయితే పోలీసులకు జానీ మాస్టర్ బురిడీ కొట్టి పరారయ్యారు అక్కడి నుంచి. ఇక తెలంగాణ మహిళా కమిషన్ కు బాధితురాలు ఫిర్యాదు చేసింది.